2024 డిసెంబర్ నెలలో ఈ యొక్క ద్వాదశ రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏమిటంటే దుబారా ఖర్చులు కనబడుతున్నాయండి. ఈ యొక్క డిసెంబర్ నెలలో స్థాన చలనము గోచరిస్తూ ఉంది. అదేవిధంగా కొంత పదవిహీనత అంటే పనిచేసే చోట మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా మనం ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తి నుంచి కొంత మనకు మైనస్ వాతావరణం కనబడేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ వ్యర్థ ప్రయాణాలు అయితే గోచరిస్తున్నాయి. ఎవరో ఏదో చెప్పినటువంటి విషయాలు కావచ్చును, లైక్ మరొకటి ఏదైనా కూడా ఊరికే యొక్క తిరగడం మూలకంగా టైం వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే స్త్రీ మూలక ఇబ్బందులు అయితే తప్పకుండా గోచరిస్తున్నాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కనబడుతున్నాయి. బంధుమిత్రుల యొక్క వారి నుండి ఏదో ఒక వార్త శ్రవణము, స్థాన భ్రంశము గోచరిస్తుంది. ధన నాశనము ఉన్నది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అసలు వృషభ రాశి వారితో మనం మాట్లాడాలి. ఇక్కడ వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఒకరికి గెస్టెడ్ ఆఫీసర్ హోదాలో ఉండేటువంటి జాబ్ వస్తే లాస్ట్ 8 months బ్యాక్, మరొకరికి 20 years బ్యాక్ కట్టినటువంటి ఇల్లును అమ్మేసి వారు బయటికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఏదున్నా కూడా కర్మ. ఇప్పుడు నేను ఏదో ఒక పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది చేసినంత మాత్రాన మనకు ఖచ్చితంగా రిజల్టా అంటే ఏదైనా కూడా మన కర్మ అనేటువంటిది ఎంతో కొంత. ఇప్పుడు ఈ వ్యక్తికి వాహన ప్రమాదం పొంచి ఉంది అని బ్రహ్మ లిఖితం. అక్కడ తప్పకుండా వాహన ప్రమాదం ఉంది, కానీ ఒక కాలో లేదా ఒక చేయో విరగకుండా లైట్గా ర్యాషెస్తో బయటపడేటువంటి పరిస్థితి విన్నరా. కనుక ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. తప్పకుండా కూడా పరిహారాలు చేసుకుంటూ ఉండాలి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ వృషభ రాశి వారు మీరు ఎంత సైలెన్స్గా ఉంటేనే అంత మంచిది. ఏది ఉన్నా కూడా వాదించేటువంటి తత్వం ఎక్కువగా కూడా ఉంటుంది. ఎక్కువగా కూడా మీరు ప్రతిదీ నెగిటివ్ కోరుకోవద్దు. ఖచ్చితంగా నాకు ఈ పని అవుతుంది, 100% అవుతుంది అనేటువంటి 100% ఎఫర్ట్తోనే ఉండండి. ఇటు వెళ్ళినా ఇది అవుతుందో కాదో లేదా ఇలాంటి డౌట్స్ మాత్రం వద్దు విన్నరా. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే జాబ్ రిలేటెడ్. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగంలో మాకు ఖచ్చితంగా ఈ పదోన్నతి కానీ లేదా గౌటు రిలేటెడ్ ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వీరికి కొంత ఇబ్బందికరంగానైతే ఉన్నది. ఎందుకంటే వృషభ రాశి వారికి జాబ్ రిలేటెడ్ అనేటువంటిది 2025 తర్వాతనే ఉన్నది. వీరికి 25 సుమారుగా జనవరి ఫిబ్రవరి తర్వాత అద్భుతమైనటువంటి జాబు గోచరిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ధన వ్యయము, డబ్బు ఖర్చు కనబడుతుంది. ఇక్కడ ఇది మీకా లేదా మీ కుటుంబంలో ఎవరికైనా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కనబడుతుంది. మరొకటి ప్రమాద సూచనలు కూడా ఉన్నవి ఇక్కడ. ఇంకొకటి ఏమిటి అంటే కొంత శ్రమ, ఎంత శ్రమించినా కూడా అయ్యో అనేటువంటి విధంగానే ఉండబోతూ ఉన్నది. కనుక తప్పకుండా వృషభ రాశి వారు మీరు ఒకటే నోటికి తాళం వేసుకోవడం అనేటువంటిది ఎంతో మంచిది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మరొక విషయం ఏమిటయ్యా అంటే ఆ వృషభ రాశి వారికి కొంత స్త్రీ మూలక ప్లస్ మాత్రం ఉంది. ఇక్కడ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్థిరాస్తుల నుండి తప్పకుండా డబ్బు, అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం ఒక ల్యాండ్ తీసుకొని ఉన్నాము, దీనికి ఒక మంచి ధర రావడము, మనం అమ్మేయడము, ఇట్లా లేదా ఒక అపార్ట్మెంటే అమ్మాలి అనుకుంటున్నాము, ఈ విధంగా. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ధన ప్రాప్తి, కీర్తి లాభం ఉంది. ఇక్కడ మీ పేరు ఏదైతే ఉందో ఫలానా వ్యక్తి సూపర్ మనిషి అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. బంధుమిత్రుల యొక్క సాంగత్యం గోచరిస్తుంది. ఏమైనా గొడవలు జరిగినా వాస్తవానికి గత 7-8 నెలల నుండి కూడా వృషభ రాశి వారికి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మీకు అర్థం కావటం లేదు. అద్భుతమైన జాబ్ వస్తే జాబ్లో మీరే విడిచిపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంత ఈగో ఫీలింగ్కి వెళ్ళి వృషభ రాశి జాతకులు కానీ ఈ వాక్షరం మీద ఉండేటువంటి వారు జాబ్ మానేశారు మీరే. ఎందుకంటే అక్కడ వర్క్ ప్రెషర్ ఉండడమా లేదా మరొకటి విన్నరా. కనుక అదొకటి చూసుకోండి. మరొక విషయం ఏమిటి అంటే వృషభ రాశి వారికి కూడా కొంత కలత్ర సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా కలత్ర సమస్యలతో పాటు అధికారుల ఆగ్రహము ఉంది. అదేవిధంగా దురదృష్టము కొద్దీ కొన్ని వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. కొంత
అసలు ఏమిటి, ఎంతో బాగుండేటువంటి వారం ఇట్లా అయిపోయింది ఏమిటి అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా గోచరిస్తూ ఉంది. కొంత ఆత్మీయుల ఎడబాటు కనబడుతుంది. మానసిక భీతి, బంధు నష్టము, బంధువులతో గొడవలు కూడా ఆల్రెడీ జరిగిపోయి ఉండాలి, జరుగుతూ ఉన్నవి. కొంత నెల చివరలో ఏదో ఒక పని విజయ ప్రాప్తి అయితే కనబడుతుంది కనుక ప్రతి పని కూడా ఎంతో ఆలస్యంగా అవడము, ఆందోళనగా ఉండేటువంటి పరిస్థితే గోచరిస్తూ ఉంది. మీకు కూడా కొంత శత్రు వృద్ధి ఉంది. ప్రయాణాలలో కొంత చిక్కులు చికాకులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. తప్పకుండా కూడా వృషభ రాశి వారు దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ, దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి 108 నామాలు కానీ, ప్రతి గురువారము కూడా మీరు ఒక దేవాలయానికి వెళ్ళి ఒక గురువారం అరటి పండ్లు, మరొక గురువారము దోసకాయలు, మరొక గురువారము ఎల్లో రంగులో ఉండేటువంటి స్వీట్స్, మరొక గురువారము ఎల్లో రంగులో ఉండేటువంటి ఒక టవల్, ఇలా ఒక 5 గురువారాలు ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటివి పెన్స్ కావచ్చును పిల్లలకు, లేదా చిన్నపిల్లలకు చాక్లెట్స్ పంచడం కానీ నోరు తీపి చేస్తూ ఉండండి. దీనివల్ల ఎంతో కొంత జరగబోయేటువంటి చెడు నుండి కొంత మీరు సురక్షితంగా సురక్షితము అని చెప్పను, బట్ తప్పకుండా ఎంతో కొంత మంచి రిజల్ట్ అయితే 100% ఉంటుంది. విన్నరా? ఆల్ ద బెస్ట్.